నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటించారు. బిల్ గేట్స్ అండ్ టీం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీతో పాలన విధానంలో చేస్తున్న మార్పులు, సంజీవని ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం తదితర వాటిని పరిశీలించారు. వాటి గురించి సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం మంత్రులు అధికారులతో సమావేశమై పలు అంశాలపై కీలకంగా చర్చించారు. సుమారు 5.5 గంటల పాటు బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటించారు. పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడిన ఆయన అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. ప్రత్యేక విమానంలో ముంబై మీదుగా ఢిల్లీకి పయనమయ్యారు. ఏపీ పర్యటనపై బిల్ గేట్స్ స్పందించారు. తాను కలిసిన ప్రపంచ నేతలతో పోలిస్తే చంద్రబాబువి విజనరీ ఆలోచనలని కితాబిచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబుతో జరిగిన తొలి భేటీలోనే గ్రహించానని చెప్పారు. ఆయన ఐటీని ప్రమోట్ చేయడం వల్లే హైదరాబాద్ నుంచి నిపుణులు తయారయ్యారని అన్నారు. డిజిటల్ విప్లవంతో మోదీ, చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయడానికి ఏఐ తోడ్పడుతుందని అన్నారు. వ్యవసాయంలో ఏఐ వాడకం మంచి పరిణామమని సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో తెలిపారు. బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. 1997లో తాను తొలిసారి బిల్ గేట్స్ ను కలిసి ఐటీ రంగానికి సంబంధించిన తన విజన్ పంచుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అమరావతి సచివాలయంలో మరోసారి ఆయనతో భేటీ అయ్యానని చెప్పారు. ఈ సందర్భంగా తన స్వర్ణాంధ్ర 2027 విజన్ ను ఆయన ముందు ఉంచానని చెప్పారు. బిల్ గేట్స్ తో జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలపై చర్చించామన్నారు. ఆనాటి తమ సంభాషణ నేటి తమ విస్తృత లక్ష్యాలకు పునాది వేయడం సంతోషంగా ఉందని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. బిల్ గేట్స్ అమరావతి పర్యటనపై సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి వచ్చినటువంటి బిల్ గేట్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు సచివాలయం చేరుకున్న తర్వాత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. తదనంతరం ఉండవల్లి గ్రామంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహాయంతో చేపడుతున్న వ్యవసాయ పద్ధతులకు సంబంధించి పరిశీలన, సంజీవని ప్రాజెక్టు గురించి చర్చించడం జరిగింది. ఈ పర్యటన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు రావడంతో పాటు విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కూడా కొత్త బాటలు చూపనుందంటూ కూడా ఈ సందర్భంగా చూడడం జరిగింది. బిల్ గేట్స్ పర్యటన గురించి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు బిల్ గేట్స్ యొక్క సాయం పొందడానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం చెప్పాలి. ముఖ్యంగా ఆయన ఉండవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సందర్శించినటువంటి ఆయన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ సందర్శించడం, అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తుల పరిశీలన, వ్యవసాయ రంగంలో అవలంబించాల్సినటువంటి సహాయం, ఇతర సాంకేతిక విధానాల గురించి ఆయన అధికారులతో చర్చించడం, డ్రోన్ల సాయంతో పంటలకు పట్టినటువంటి చీడల నివారణ తీరు స్వయంగా పొలాల్లోకి వెళ్ళి ఆయన పరిశీలించడం, అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించడం, వ్యవసాయ క్షేత్రాన్ని చేరుకుని ముఖ్యమంత్రి బిల్ గేట్స్ మహిళా రైతులు స్వాగతం పలకడం, అదేవిధంగా వారు ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఉండి తెచ్చినటువంటి వంటలను కూడా ఆయన అక్కడ ఆయనే స్వయంగా టేస్ట్ చేయడం కూడా జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ పర్యటన సంబంధించి చాలా ఆసక్తికర పరిణామాలు కొన్ని చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఈ పర్యటనతో బిల్ గేట్స్ కు సంబంధించినటువంటి ఏదైతే ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ కు సంబంధించి మరిన్ని ఆంధ్రప్రదేశ్ కి ఇంకా సాయం చేకూరే విధంగా ఉన్నాయని కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే బిల్ గేట్స్ ఇది 3వసారి చంద్రబాబు కోరిక మీదకి ఇక్కడికి రావడం, అదేవిధంగా ఏదైతే ఈ 2 రోజులు పర్యటన ఉందో దీని తర్వాత ఆయన 19వ తేదీన ఢిల్లీకి కూడా ఆయన వెళ్ళనున్నారు. ఆ ఢిల్లీలో కూడా చంద్రబాబు ఆ యొక్క కార్యక్రమానికి కూడా హాజరవుతారని కూడా మనం తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ మేరకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో 1772.8 కోట్ల విలువ పెట్టుబడులు ప్రతిపాదించింది. అదేవిధంగా కాటన్ వ్యాలీలో 1200 క్యూబిక్ సామర్థ్యం గల 50 లాజికల్ క్యూబిక్స్ భారీ కాటన్ కంప్యూటర్ను ఏర్పాటు కూడా చేయడం ఉంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో అధికారులు అయితే ఇప్పటికే చర్చించడం కూడా జరిగిందని మనకి తెలిసినటువంటి సమాచారం. నవీన్,
ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. తెలంగాణలో మేయర్, చైర్మన్ ఎన్నికల